పార్టీ ఆఫీసులో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు, సోయిల్ డైరెక్టర్ సాగి విశ్వనాథ్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు. భారతీయ జనతా పార్టీకి అతి ముఖ్యమైన ప్రదేశము జిల్లా విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అంటే అది ఒక అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే పూర్వపు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి పూర్తి సమయం ఇచ్చి ఆయన చాలా బాగా పనిచేశారు. అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. విశాఖపట్నంలో ఒక మంచి సంస్కృతి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి ఏ విభేదాలు ఉన్నా చర్చించుకుని అందరి మాట ఒకే మాట కింద ఉంటుంది. ఇది చాలా ఆదర్శదాయకమైన విషయం. విశాఖపట్నానికి 2000 సంవత్సరంలో రావడం జరిగిందండి. నేను సిమెంట్ బిజినెస్ చేస్తూ అలాగే లారీల్ ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్షన్ వింగ్ లో ఉన్నాను. ఈ ఉద్దేశం ఎందుకు చెబుతున్నానంటే నేను రోటరీ క్లబ్ లో అలాగే లారీల్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్ లో కూడా నేను బాధ్యతలు తీసుకుని నిర్వర్తించాను. అలాగే మన కార్పొరేషన్ లో కూడా కండక్ట్ చేశాను 14వ వార్డు నుంచి. సో ఇవన్నీ చేస్తుంటే దీనికి 14 ముందు నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు మనం సంపాదించే సొమ్ము ట్యాక్స్ లోపల వెళ్తుంది. ఆ ట్యాక్స్ సద్వినియోగం చేయాలంటే మనం కూడా రాజకీయంలో రావాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తే నా మిత్రులు త్రినాథ్ అని అలాగే